మనం మాత్రం ఓజీ సినిమా అంటున్నాం సార్. ఫీజు రియంబర్స్మెంట్ లేక బకాయిలతో నిండిపోయి విద్యార్థులు చదువు మానేసుకునే పరిస్థితి రోజు మనం ఓజీ సార్. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ బిల్లులు పెండింగ్ పెట్టడం వల్ల వాళ్ళు సేవలు ఆపేశారు. మనం ఓజీ అంటా ఉన్నాం సార్. జిఎస్టీ వసూలు పతనం అయిపోయినాయి, జిఎస్డిపి పతానానికి వెళ్ళిపోయింది. రెవెన్యూ డెఫిసిట్ లో 40,000 కోట్ల రూపాయల పైచిలుకుతో రాష్ట్రం మొదటి ప్లేస్ లో ఉంది సార్. రెవెన్యూ లోట్లో అంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నాం సార్. రాష్ట్ర ఆదాయాలు పడిపోయినాయి, పారిశ్రామిక వృద్ధి పడిపోయింది, వ్యవసాయ వృద్ధి పడిపోయింది, ఆఖరికి సార్ విద్యలో కూడా అభివృద్ధి పడిపోయింది. తెచ్చిన పరిశ్రమలు సున్నా, కొత్తగా వచ్చిన పెట్టుబడులు సున్నా, ఇచ్చిన ఉద్యోగాలు సున్నా. కానీ మనం ఓజీ అంటున్నాం సార్. సార్ రైతులను చూస్తున్నాం సార్, మనం ఉల్లి రైతుల్ని, టమోటా రైతుల్ని, వాళ్ళని పట్టించుకోవట్లా. కానీ ఓజీ సినిమాకు 1000 రూపాయలు. మనకి సినిమాలు సార్ ముఖ్యం. రైతుల వల్ల, విద్యార్థుల వల్ల, మహిళల వల్ల, ఎవరి భద్రత వల్ల కాదు. సినిమా అనేది వినోదం, ఒక 2-3 రోజులు ఆడుతుంది, లేకపోతే వారం రోజులు 10 రోజులు ఆడుతుంది సార్. ఒక విషయం సార్ ఒక విషయం నేను అడుగుతున్నా. ఈ కేవలం ఈ 15 నెలల కాలంలో 2,20,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఇది రాష్ట్ర ఆర్థిక విధ్వంసం అంటే, ఇది రాష్ట్ర అధపాతాళానికి పోవడం అంటే. కానీ దీని గురించి మనం ఎక్కడా చర్చ లేదు సార్. దీని గురించి ఎవరికి బాధ్యత లేదు. ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత లేదు. కానీ మనం ఓజీ సినిమా అంటాం సార్. సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ 16 నెలల్లో కొన్ని పనులు చేశారు సార్. అవి కూడా మాట్లాడాలి సార్. మనం ఆయన చేసిన పనులు, మంచి పనులు కూడా మాట్లాడాలి సార్. సుగాలి ప్రీతి హంతకుల్ని గుర్తించి ఉరిశిక్ష వేయించాడు సార్. వాలంటీర్లు అమ్మేసినటువంటి 30,000 మంది మహిళల్ని వెనక్కి తీసుకొచ్చారు సార్. వాలంటీర్ల యొక్క జీతం 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచేశాడు సార్ ఆయన. ఇవి కాకుండా సార్ ఆడబిడ్డలను తప్పుడు దృష్టితో చూస్తే తల తీసేసే చట్టాలు తీసుకొచ్చాడు సార్. కానీ రాష్ట్రంలో 16,000 మందికి పైగా మహిళల మీద అఘాయిత్యాలు జరిగాయి అని చెప్పి ఒక డేటా బయటకు వస్తా ఉంది సార్. ఇక చూసుకుంటే సార్, నాకు తెలిసి ఆయన చేసిన మంచి పనులు ఏంటో తెలుసా సార్? నాకు తెలిసి ఆయన చేసిన మంచి పనులు చీరలు పంచి పెట్టడం, ఏదైతే చెప్పులు పంచి పెట్టడం, ఇవి కాకుండా రగ్గులు పంచి పెట్టడం, ఆర్గానిక్ మామిడి పనులు పంచి పెట్టడం, ఒక 4 కుంకి ఏనుగులు తీసుకురావడం సార్. వాటర్లో ఒకటి గుడ్డిది, ఒకటి పిచ్చిది, 2 మాత్రం లవ్ బర్డ్స్. ఇవి సార్ ఆయన చేసింది. కానీ మనం మాత్రం ఓజీ సినిమా అంటా పోతా ఉన్నాం సార్. ఓజీ ముఖ్యం సార్. మనకి రాష్ట్రంలో సమస్యలు ముఖ్యం లేదు, దేనికి లేదు సార్. ఆయన మాత్రం అన్ని గాలికి వదిలేసి ఓజీ అని చెప్పి తల్వార్ ఒకటి తీసుకొని తిప్పుకుంటా ఏం సందేశం ఇస్తున్నారు సార్ రాష్ట్ర ప్రజలకి? ఒక డిప్యూటీ, ఆయన సినిమా నటుడు అయితే అయ్యి ఉండొచ్చు సార్, కానీ ఒక ఏదైతే డిప్యూటీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి, డీసీఎం గా పనిచేసి అతను కత్తి తీసుకొని ఇలా తిప్పుకుంటూ తిరుగుతా ఉన్నాడు. ఆయన యొక్క ఉన్మాద సేన కొంతమంది కుర్రాళ్ళు వీధుల్లో పడి కత్తులు తీసుకొని తిప్పుతా ఉన్నారు. రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నాం మనం? ఆయనేమో పనులు వేసుకొని సైలెండర్లు తీసేసి తిప్పాలి అని చెప్పి సైలెన్సర్లు తీసేసి పోవాలి, అప్పుడే కదా లోపల ఉండే తగ్గేది అంటాడు. వాళ్ళ యొక్క ఉన్మాద సేన కొంతమంది ఏమో కత్తులు పట్టుకొని అలాగే తిరుగుతా ఉన్నారు. ఇది రాష్ట్రానికి ఈరోజు మనం నేర్పిస్తున్నటువంటి సంస్కృతి. ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ముందుకు తీసుకెళ్తున్నటువంటి సంస్కృతి. నిజంగా రాష్ట్ర పౌరుడిగా నేనైతే సిగ్గుపడుతున్నాను సార్. రాష్ట్రంలో సమస్యలను గాలికి వదిలేసి ఏం సార్ నాగబాబు గారు అసెంబ్లీలో గలమెత్తారా సార్? వాళ్ళ అసెంబ్లీలో కాదు సార్ పోరాడాల్సింది, వాళ్ళు పోరాడడానికి లేరు అక్కడ. 3 పార్టీలు కలిసి కూటమిగా అధికారంలో ఉన్నారు, సమస్యలు తీర్చడం కోసం ఉన్నారు. ఇన్ని సమస్యలు చెప్పా నేను వరుసగా. ఒక్క సమస్యనైనా తీర్చమని కాదు. ఒక విషయం శేఖర్ రెడ్డి గారు, ఈ సమస్యలన్నిటికీ కూడా ఓజీ సినిమా అడ్డైపోయిందా సార్? ఓజీ సినిమా అడ్డైపోయిందా కాదు సార్. ఓజీ సినిమా పేరుతో ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుతున్నారు. ఓజీ సినిమా కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుతున్నారు. అంతే తప్పిస్తే ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజా సమస్యలని తీర్చడానికి వాడట్లేదు సార్. తీర్చడానికి వాడట్లేదు. ఎక్కడ వాడుతున్నారు చూపించండి. ఎస్, ఇంకో మాట కూడా చెప్తున్నా అండి నేను సార్. మీరు ఇంతకాలం మాట్లాడుతా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3,36,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే రాష్ట్రం విధ్వంసం అయిపోయింది అని చెప్పి మాట్లాడినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ ఈ రోజు కేవలం 16 నెలల్లో 2,20,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఎందుకు కిక్కురు మనకుండా ఉన్నాడు? ఆ 2,20,000 కోట్ల రూపాయల అప్పు
ఏం చేశారు? గ్రామాల్లో ఎక్కడైనా ఒక కిటికేశారా? గ్రామాల్లో ఎక్కడైనా ఒక స్కూల్ బాగు చేశారా? లేకపోతే కొత్తగా రైతు భరోసా కేంద్రాలు కట్టారా? సచివాలయాలు కట్టారా? పోర్టులు కట్టారా? ఏం కట్టారు? ఉన్నటువంటి మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వారికి కట్టబెట్టడం, ఉన్నటువంటి సంక్షేమ పథకాలు మరి అందులో నుంచి ఇచ్చారేమో. 2,75,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఇచ్చి 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, 15,000కు పైగా సచివాలయాలు, 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, గ్రామాన స్కూల్స్, నాడు నేడు స్కూల్స్, ఇవన్నీ పెట్టి మళ్ళీ 2 సంవత్సరాలు కోవిడ్ ద్వారా రాష్ట్ర ఆదాయం దెబ్బతిన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు 3,36,000 కోట్ల రూపాయలు. మరి ఏం చేశారని 16 నెలల్లో 2,20,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. పవన్ కళ్యాణ్ గారిని సమాధానం చెప్పానండి, చంద్రబాబు నాయుడు గారిని సమాధానం చెప్పానండి. ఈ రోజు వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించే స్థాయిలో వాళ్ళు లేరు. కాదు, నాగబాబు గారు పాపం మొదటిసారి శాసన మండలిలో ఆయన ఎమ్మెల్సీగా అడుగుపెట్టి వెళ్ళి ఆయన బాధ్యత ప్రకారం, ఎందుకంటే మండలిలో ఎమ్మెల్సీ అయితే మరి జీతం వస్తుంది, జీతం తీసుకుంటారు ప్రజల డబ్బుల ద్వారా, ఆ బాధ్యతతోటి మండలికి వెళ్ళి మాట్లాడుతున్నారు. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నిసార్లు పార్లమెంట్కి వెళ్ళారు, ఎన్నిసార్లు అసెంబ్లీకి వెళ్ళారు, ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి 10 మంది శాసనసభ్యులు, ఆయన 11 మంది, కనీసం వెళ్ళి మాట్లాడాలనేటువంటి ఆలోచన కూడా లేకపోవటం, మరి మీరు నాగబాబు గారిని చూసి కాస్త నేర్చుకోవాల్సింది లేదా? సార్, నాగబాబు గారు ఈ రోజు తప్పుడు కేసుల గురించి మాట్లాడారండి. సార్, నిన్నటికి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రవీందర్ రెడ్డి తాడేపల్లిలో చెరుకు రసం పెట్టుకొని ఒక షాప్ పెట్టుకొని నడుపుకుంటా ఉంటాడు. అతన్ని నిన్నటికి నిన్న అతని ఇంటికి వెళ్తా ఉంటే వాళ్ళ భార్య అతని ఇద్దరు దారి కాచి పోలీసులే కిడ్నాపర్ల అవతారం ఎత్తి రౌడీల్లా దౌర్జన్యంగా తీసుకెళ్లి ఈరోజు గంజాయి కేసు పెట్టారు, అక్రమ కేసు, గంజాయి కేసు. మరి దాని గురించి మాట్లాడమనండి. సో ఇంకో విషయం మీరు అసెంబ్లీ గురించి మాట్లాడారండి. ముందు మండలిలో మా వాళ్ళు అడిగే ప్రశ్నలకి సరిగ్గా సమాధానాలు చెప్పానండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుదురు. మండలిలో ఏడవలేక అసెంబ్లీ గురించి ఎందుకండి? మండలిలో మా వరదు కళ్యాణి గారు, మండలిలో మా బొత్స సత్యనారాయణ గారు, మండలిలో మా అరుణ్ కుమార్ గారు, మండలిలో మా రమేష్ యాదవ్ గారు, వీళ్ళు అడిగే ప్రశ్నలు లోకేష్ గారు బాగానే చెప్పారు సమాధానం. ఈ రోజు బొత్స సత్యనారాయణ గారికి, వరదు కళ్యాణ్ గారికి, బహుశా మీరు మరి మండల సమావేశాలు లైవ్ చూసారో లేదో నాకే తెలియదుగా, నేను చూశాను, అద్భుతంగా చెప్పారు సమాధానం లోకేష్ గారు. ఈ రోజు మండల సమావేశాల్లో లైవ్ చూశాను సార్. ఎక్కడ తగ్గారు? కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు వాళ్ళేం తగ్గలేదు కదా సార్. ఆగండి, ఒక్క ప్రశ్న. ఎమ్మెల్సీ మనం నారా లోకేష్ గారు మండల సాక్షిగా ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారో, ఎంత సత్యదూరమైన మాటలు మాట్లాడతారో అనడానికి నిదర్శనం ఈ రోజు మండలి. మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ ఆపారు అని చెప్పేసి విశాఖ ఉక్కు గురించి కుమారస్వామి గారు మాట్లాడారండి. అదే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి సన్నిధిలో, నరేంద్ర మోడీ గారు ఆశీనులైనటువంటి సభలో ప్రైవేటీకరణ జరగకూడదు అని చెప్పి మాట్లాడారండి. కానీ ఈ రోజు ప్రైవేటీకరణ జరుగుతుందంటే 30కి పైగా విభాగాలని తుక్కుగా విడగొట్టి ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడతా ఉంటే ఎక్కడ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆపారన్నారు కదా, ఎక్కడ జరుగుతుందమ్మా అంటున్నాడు. ఏం కళ్ళు కనిపించట్లేదా నారా లోకేష్ గారికి? మరి అసెంబ్లీకి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఒకటి, శాసన మండలిలో మీ సభ్యుల సంఖ్య మీకు ఎక్కువ ఉంది కదా, మండలి చైర్మన్ కూడా మీ పార్టీకి చెందినటువంటి నాయకుడే కదా, మరి కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు మండలికి వెళ్తున్నప్పుడు మీరెందుకు అసెంబ్లీకి రారు? అంటే మీ సంఖ్యాబలం ఎక్కువ ఉన్న దగ్గరికి మీరు వస్తారా? సార్, ముందు మండలిలో సమాధానం చెప్పానండి సార్. ముందు శాసనసభలో సమాధానం చెప్పంటున్నారు సార్. అసెంబ్లీ విషయం అడిగారు, మేము సూటిగా చెప్పాం. ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్టుగా 2 నిమిషాలు సమయం ఇచ్చే పాటైతే ఇక అసెంబ్లీ నడపడం ఎందుకు? మాకు ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు, మాకు సమయం ఇస్తాం అని చెప్పి స్పీకర్ గారు ప్రకటన చేయమని వస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం కదా? అది ప్రజలు ఇస్తారని వాళ్ళు చెప్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలు, మేమేం కాదు సార్. ప్రతిపక్ష హోదా 10% రావాలి అని ఎక్కడ చట్టంలో రాసింది? చట్టంలో రాసుంటే ఢిల్లీలో ఎందుకు ఇచ్చారు? చట్టంలో రాసి ఉంటే ఏదైతే మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో 1994లో ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారండి? భయపడుతున్నారు సార్. మాకు ప్రతిపక్ష హోదా అక్కర్లేదు, ప్రోటోకాల్ అక్కర్లేదు అని చెబుతున్నాం మేము. కేవలం మాకు కావాల్సిన సమయం మాత్రమే. ఇవ్వడానికి ఎవరు భయపడుతున్నారు ఈ రోజు? అట్లనే అడుగుదాం. సమయం
వాళ్ళు ఇస్తారేమో, మళ్ళీ మాట్లాడుతున్నాం మనతోటి. ఏం భయపడుతున్నాం, వాళ్ళు భయపడుతున్నారా? 164 మంది 11 మందిని చూసి భయపడుతున్నారు కాబట్టి ఈ సమస్య. ఓకే, మనతోటి జనసేన పార్టీ నుంచి చీకటి వంశీదీప్ గారు ఉన్నారు, జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్. వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు 99 టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులకు అందరికీ కూడా నా నమస్కారాలు అండి. సో ఓజీ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, సో మీకు మాత్రం ఓజీ కావాల్సి వచ్చింది. కత్తి దిప్పుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఏం సందేశం ఇస్తున్నారు యువతకి? 1000 రూపాయలు టికెట్ పెట్టారు, మీ ఇష్టానుసారంగా మీరు చేస్తామన్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు ఓజీ మీద ఆయన విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజా సమస్యల మీద గాలికి వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే 11 మంది సభ్యుల్ని శాసనసభకు పంపిస్తే వాళ్ళు కేవలం ఆ శాసన సభ్యత్వంతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ పొందుతూ ప్రజల్ని వాళ్ళకి ఓట్లేసిన ఆ 11 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలను కూడాను వాళ్ళు ఈ విధంగా మోసం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇందాకట శేఖర్ రెడ్డి గారు అంటున్నారు సోదరులు, మేము బాయ్కాట్ చేస్తాం, రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని రాష్ట్రం నుంచి బాయ్కాట్ చేసి చీకొట్టారు, 11 స్థానాలకు మిమ్మల్ని తరిమి కొట్టి మిమ్మల్ని ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంచారు. మీరు ఇంకా కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మీరే ఆలోచించుకోవాలి. రెండోది కత్తి తిప్పుతున్నారు. సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదో కత్తి తిప్పుతున్నారండి, నిజ జీవితంలో గొడ్డలు వేట్లతోటి వేట్లేసినటువంటి ఘన చరిత్ర మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు తెలుసు కదా. అది మధ్యలో ఇంటరప్ట్ చేయమాకండి, జస్ట్ లిజన్, ఇంటరప్ట్ చేయమాకండి, మన పరిస్థితి అది. మీరు రియాలిటీ చెప్తున్నారు, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. ఇంకోటి మాట్లాడుతున్నారు, తుపాకీ పేల్చింది ఎవరా, తుపాకీ తీసుకొచ్చింది ఎవరా, వస్తుంది కోర్టులో అంశం, అది కోర్టులో అంశం. అధికారుల కింద మీరే ఉన్నారు, పైన మీరే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అతనాకుతలం చేసి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి రాష్ట్ర ప్రజలందరూ కూడాను ఇంకా వీళ్ళు ఏ విధమైనటువంటి వీళ్ళలో మినిమం అంటే మార్పు, మనం ఏదన్నా ప్రజలకు ఏదో చేద్దాము, మనం జరిగిన తప్పు నుంచి ఎవరైనా సరే ఒక తప్పిదం జరిగింది, ఆ తప్పిదం నుంచి ఏదైనా గుణపాఠం నేర్చుకుందాము, దాని నుంచి మనం ఏ విధంగా నెక్స్ట్ మనం ముందుకెళ్దాం అనే ఆలోచన లేకుండా ఇదే ధోరణితో ఇదే ఇంత పోగొడతో వెళ్తున్నారు. రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక డైలమాలోకి తీసుకెళ్తున్నారు. ఒక ఫేజ్లో ఏం చేస్తారంటే కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చులు విచ్ఛిన్నం చేసి రాష్ట్రాన్ని ఆ విధంగా లబ్ధి పొందాం అనుకుంటారు. ఎక్కడో పాస్టర్ రోడ్డు యాక్సిడెంట్లో మరణిస్తే దాని వెనక ఏదో ఉత్పాతం జరిగిపోయింది, దాని వెనక ఏదో కుట్ర దాగి ఉందని చెప్పేసి అంటే ఏమి చేయలేని పరిస్థితుల్లో ఎక్కడ ఏం జరిగినా కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటే వైసీపీ కాదు కదా అనింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకుండి నడిపిస్తున్నది. నిన్న కూడా ఏం చేస్తున్నారండి, ఎక్కడ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎవరో ఏదో మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులే. ఇందాక ఏదో సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎవరిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అతను ఏ విధమైన మాటలు మాట్లాడారో ఏ విధంగా మీరు జూమ్ చేస్తే చూపిస్తాను. సోషల్ మీడియాలో అతను పోస్టులు వాళ్ళు పెట్టే మాటలు చూసారా? సోదరులకి దానికి గంజాయి కేసు పెడతారా మీరు? గంజాయి కేసు కాదు, వాడు తప్పు చేశాడు మన కోర్టులో ఉందండి, మన చేతుల్లో లేదు. అదే కోర్టు దృష్టిలో చూసుకోవచ్చు. గంజాయి కేసు పెట్టలేదు, ఇది చూసుకోండి, చూడండి. గుంటూరు కోర్టు దగ్గర ఉన్నారు, ఇది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పోస్టులు పెట్టుకుంటా సోషల్ మీడియాలో లేకపోతే జుగుప్సాకరమైనటువంటి పరిస్థితుల్లో ఇళ్లలో కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని లాగుతూ బజార్లకు ఈడ్చున్నటువంటి వ్యక్తులు, అటువంటి వ్యక్తులు గంజాయి తాగుతున్నారు, గంజాయి మత్తులోనే చేస్తారు. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ చేశారు మీరు. మేము ఈ రోజు తులసి ఆంధ్రప్రదేశ్ గా మార్చుకుంటున్నాం, స్వచ్ఛాంధ్రప్రదేశ్, తులసి ఆంధ్రప్రదేశ్ గా మార్చుకుంటున్నాం మేము ఈ రోజు. మా పవన్ కళ్యాణ్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో. ఒక్క నిమిషం ఆగండి సార్. ఈ రోజున రాష్ట్రాన్ని అప్పట్లో మన బ్రిటిషర్స్, సప్తగిరి ప్రసాద్ అనకు కూడా తెలుసు, బ్రిటిషర్స్ పాలనలో అప్పట్లో డివైడ్ అండ్ రూల్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బ్రిటిషర్స్ లాగా ఇది డివైడ్ అండ్ రూల్ లాగా కులాల్లో మధ్య, ప్రాంతాల మధ్య ఈ విచ్ఛిన్నం చేద్దాం, వాళ్ళ మధ్య కొట్టుకొని చావాలన్నమాట. ఇది కాపుల్ని దళితుల్ని, ఇప్పుడు కాపులు దళితుల మధ్యలో ఒక కుట్ర నాటే విధంగా రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయం చేయబోతున్నాడు. ఆ విధంగా ఎందుకంటే అప్పట్లో లార్డ్ ఖజానా ఉండేవాడు అండి. ఇప్పుడు మనం 1857 ఏదైతే రివోల్ట్ జరిగిందో, ఫస్ట్ రివోల్ట్ సిపాయిల తిరుగుబాటు అంటారు. ఆ రోజున అందరూ కూడా కులాలు, మతాలు, ప్రాంతాలకి వైరుధ్యం లేకుండా భారతీయులందరూ కలిసి పోరాడిన ఉద్యమం అది. అప్పుడు జనరల్ లార్డ్ ఖజానా అనే అతను ఉండేవాడు.
అతను బ్రిటిషర్. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ కలిసి యూనిట్తో ఉన్నారు, వీళ్ళ మధ్యలో ఏదో ఒక వైరం సృష్టించాలని చెప్పి ఆ బెంగాల్ ప్రావిన్స్ని ఒక 3 పార్ట్స్గా విభజించాడు. అప్పుడు వాళ్ళ మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు. ఆ అభినవ అతను లార్డ్ కర్జన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక అభినవ లార్డ్ కర్జన్ లాగా కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు విచ్ఛిన్నం, 3 ప్రాంతాలు 3 రాజధానులు అన్నాడు. ఈ రోజున కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా, ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా కానీ ప్రతిపక్ష హోదా మీరు అడిగితే ఎవరండి? ప్రజల తరపున గొంతు మాట్లాడి నిలబడితే వాళ్ళకి ఇబ్బంది జరిగిన రోజున గళమెత్తితే నీకే అధికారం ఇస్తారు. మేము ఆ రోజున ప్రశ్నించాం, పోరాడాం, అందుకే మాకు ఈ రోజున 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. మా కూటమికి 164 సీట్లు ఈరోజు ప్రజలు ఇచ్చారు. అది మీరు ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితిలో మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి. రాష్ట్రాన్ని లూటీ చేసిందే కాకుండా రాష్ట్రంలో ఇందాక నివేదికలు మాట్లాడుతున్నాడు, ఆ రాష్ట్రంలో ఖజానా గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 28,147 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులని డైవర్ట్ చేసి ఆ డబ్బులు ఎటు డైవర్ట్ చేశాడనేది ఈ రోజు కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేధావులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ఒక్కడన్నా చెప్పగలిగే పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారండి. ఆ డబ్బులన్నింటినీ ఎటు మళ్లించారండి? ఈ రోజున దళిత జాతికి పెద్దన్న అంటాడు, ఈ అన్న అంటాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి అసెంబ్లీకి వచ్చి మీరు వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. నాగబాబు గారు ఈ రోజు చూశారు కదండి. నాగబాబు గారు ఈ రోజు న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలు త్వరితగతిన న్యాయ వ్యవస్థలు, ఎందుకంటే ఒక కేసులో ఒక నిందితుడు శిక్షణ అనుభవించి అది ల్యాగ్ అయిపోయి వాడు ఫైనల్లీ దానికి అతనికి ఆ నిందితుడికి సంబంధం లేదు, అతను నిర్దోషి అని చెప్పి బయటకు వచ్చేసరికి ఆ ప్రాసెస్ 5-6 సంవత్సరాలు పడుతుంటే అన్ని సంవత్సరాల పాటు వారి కుటుంబ సభ్యులు అవ్వచ్చు అటువంటి మంచి అంశాన్ని ఆ ప్రజలకు ఉపయోగపడే అంశాలను చర్చించుకోవాల్సినటువంటి ప్రజలకు ఉపయోగపడటం కోసమే మీకు చట్టసభల్లో అవకాశం ఇచ్చింది. దాన్ని కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే జీతాలు తీసుకోవడం కోసం ఇప్పుడు దొంగచాటుగా వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టడం. దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజీనామా చేయండి, మళ్ళీ పోరాటానికి సిద్ధపడండి, ఎన్నికలకు రండి, మిమ్మల్ని ఈ 11 స్థానాలకు కూడా 0 సీట్లు పరిమితం చేస్తారు. వైఎస్ఆర్ పులివెందుల్లో మొన్న ఇచ్చాం కదా సార్, మొన్న పులివెందుల్లో అయినా కదా ఇచ్చాం, మా అడ్డా గడ్డ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు ఏమనుకునే వాళ్ళు అంటే పులివెందుల వరకే ఆయన గెలవగలరు అని మేము కూడా ఓకే అనుకున్నాం. పులివెందుల్లో కూడా ప్రజలు చిత్కరించుకునే పరిస్థితుల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున నువ్వు పోరాటలా, ప్రజలు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు ప్రజల తరపున పోరాడకుండా నువ్వు బెంగళూరు వెళ్తున్నావు, ఇటు వెళ్తున్నావు, లేకపోతే అసలు ఈ రోజున కూడా కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డిఫరెన్స్ ప్రైవేటైజేషన్కి పీపీపీకి మధ్య తారతమ్యం ఏందనేది కూడా తెలుసుకోకుండా ఈ రోజున రాష్ట్రంలో ఏదో ప్రజల మధ్య విద్యార్థుల్ని ప్రజల్ని భయోత్పాతానికి గురయ్యే విధంగా వీళ్ళు ఈ రోజున ఎజిటేషన్ లేదో చేస్తారు. వంశీ గారు ఒక్క నిమిషం చిన్న సవరణ ఏమనుకోకండి సార్. సార్ ప్రైవేటీకరణ అంటే ఏంటి, పీపీపీ అంటే నేను చెప్పను సార్. ప్రైవేటీకరణ అంటే పూర్తిగా ప్రైవేట్ కి ఇచ్చాడు, పీపీఎపీ అంటే రోడ్లు వేసుకొని టోల్ కొట్టి పెట్టుకుంటారు కదా సార్, వసూలు చేసుకుంటారు కదా. అట్లా హాస్పిటల్స్ పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్ కదా వసూలు చేసుకున్నట్టుగా రోడ్ టెస్ట్ టోల్ గేట్ డబ్బులు వసూలు చేస్తారు కదా. అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇచ్చి వాళ్ళు వసూలు చేసుకునేటట్టుగా దాన్ని సార్ ₹1000 సినిమా టికెట్లు మీరు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఇచ్చుకున్నారు అని చెప్పేసి, మరి సినిమా చూడలేని పరిస్థితి ఏంటి? మీకు అంటే శేఖర్ రెడ్డి గారి సోదరులు శేఖర్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కూడా ఆలోచించుకోవాల్సింది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఉన్నటువంటి అభిమానులు కార్యకర్తలు ఖచ్చితంగా ముందు రోజు చూడాలి, మా అభిమాన కథానాయకుడిని అందరికంటే కొద్దిగా ముందు రోజున ప్రీమియర్ షోతో చూద్దాం అనుకుంటారు. ఇష్టం ఉన్న వాళ్ళకి తీసుకుంటారు. మా కార్యకర్తలకు కూడాను ఎవరైతే జనసేన పార్టీ కార్యకర్తలు మా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఉత్సాహం నింపడం కోసం అని చెప్పేసి మా పార్టీలో సంబంధించిన నాయకులు అవ్వచ్చు ఎక్కడికక్కడ ఉచిత షోలు కూడా వేస్తూ ఉన్నారండి. ప్రకాశం జిల్లాలో అయితే ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు టౌన్ లో ఒక 2 థియేటర్లలో పూర్తి ఉచితంగా షోలు నడిపారు. సో ఖచ్చితంగా రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, సమస్యల గురించి మీరు మాట్లాడండి, సమస్యల గురించి మరి చర్చిద్దామంటే సమస్యల గురించి తెలుగుదేశం నుంచి మనతో సప్తగిరి ప్రసాద్ గారు మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు నెక్స్ట్ సింగళూరు గారి తర్వాత మీ దగ్గరికి వస్తా. 12 నిమిషాలు మాట్లాడారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. సప్తగిరి ప్రసాద్ గారు వారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. వంశీ గారు చిన్న సవరణ. సప్తగిరి అని ఒక్క నిమిషం. వంశీ గారు ₹1000 కాకపోతే 2000 చేసుకోండి, ఇబ్బందిలా ఎయిర్పోర్ట్ ఉంది, కడప స్టీల్ ప్లాంట్ ఉంది, అది ఏ ప్రాంతం ప్రైవేటైజేషన్ లేకపోతే పీపీపీ మీరు ఇచ్చిందే కదా. మేము కాలర్లు ఎగరేసుకొని చెప్తారు కదా భోగాపురం మేమే కదా.
భోగాపురం ఎయిర్పోర్ట్ ఏంటిది? భోగాపురం ఎయిర్పోర్ట్ ని మీరు ఎలా చేశారు? ఎవరికి వచ్చిన నష్టం లేదు. ఓకే, ఏదైనా కానీ ఒక వ్యవస్థలో ఎందుకంటే రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటి కూడా దోచుకున్న తర్వాత ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి వారితో పాటు కలిసికట్టుగా ప్రభుత్వం ప్రైవేటు ఇద్దరు కలిసి చేసేటువంటి విధానాన్ని ప్రైపీపీ అంటారు. ప్రైవేటైజేషన్ కాదండి ఇది. మళ్ళీ మీ దగ్గర సమయం అంతా అయిపోతుంది. సప్తగిరి ప్రసాద్ గారితో మాట్లాడతాం. ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. మీకు ప్యానెల్ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఏంటి రేపొద్దున ఓజీ సినిమాకి వెళ్తున్నారా? నమస్తే ప్రసాద్. వెళ్తాం సార్. దాని ఇప్పుడు శేఖర్ రెడ్డి వస్తారంటే టికెట్ పెట్టి తీసుకెళ్తా. శేఖర్ రెడ్డి గారు 1000 రూపాయలని ఆయన వెనకడికి వేస్తున్నారు. అంటే సినిమానే అడ్డైపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో సినిమా ఆపితే సమస్యలన్నీ తీరిపోతాయి. ఇప్పుడు ఓజీ పవన్ కళ్యాణ్ గారిని తెరపైన చూసేనే, ఓజీ సినిమా చూసేనే వీళ్ళు గుండెల్లో డీజీ అవుతా ఉంది. ఓరి నాయనా, వాడి అమ్మ పడవ ఇది నేను చూడలేదన్న, ఇదే నేను చూడాల. శేఖర్ రెడ్డి గారు నోడి అమ్మ పడవ అన్న భయం వేస్తుంది. బ్రహ్మనాయుడు గారు భయం భయం వేసేటప్పుడు శేఖర్ రెడ్డి గారు. ప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేయండి సార్. ఒక ఛాలెంజ్ శేఖర్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కావాలంటే 2 ఫార్ములాలు చెప్తా నేను. నేరుగా అసెంబ్లీకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి 2 నిమిషాలు చూడమని ప్రతిపక్ష హోదా ఇస్తాం. ఛాలెంజ్. ఆ ధైర్యం ఉంటే రమ్మనండి. అవునా? జగన్ గారు చూడలేరా? పిచ్చి మాటలు ఎందుకు సార్? పిచ్చి మాటలు. సబ్జెక్ట్ మాట్లాడండి సార్. వినండి. సబ్జెక్ట్ మాట్లాడండి. 10 నిమిషాలు మాట్లాడండి. మాట్లాడుతున్నారు, అది వ్యాలిడ్ పాయింటే. సరే, ఆయన కాస్త క్రిటిసైజ్ చేస్తారు మిమ్మల్ని, పక్కన పెడితే పాయింట్ అయితే అసెంబ్లీకి రమ్మని అడుగుతున్నారు. 5ంటికి సమాధానం చెప్పారు సార్. 100 ప్రశ్నలు వేసి 5ంటికి సమాధానం చెప్పారు. ఓపికగా ఉన్నాం. ఊరికే స్టోరీ ఎందుకు గారు మాట్లాడినంతసేపు అట్లా కాదు. శేఖర్ రెడ్డి గారు, మీరు మాట్లాడిన ఈ 12 నిమిషాల వరకు మేము అసలు డిస్టర్బే చేయలేము. మిమ్మల్ని చాలా ఓపికగా విన్నాం. మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. మీ వర్షన్ ఏదో ప్రజల్లోకి పోవాలని మా యొక్క ఉద్దేశం. అట్లా మా వర్షన్ కూడా ప్రజల్లోకి పోవాలి కదా. నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు ఎలక్షన్లో ఏం చెప్పారు? సింహం సింగిల్ గా వస్తుంది, సింహం అదిగా వస్తుంది, త్రిబుల్ గా వస్తుంది, డబుల్ గా వస్తుంది చెప్పారు. ఇప్పుడు 11 మందితో రండి బాబు, సింగిల్ గా కూడా పని లేదు. 11 మందితో రండి అసెంబ్లీ కంటే రాకూడదు. ఇప్పుడు సింహానికి 11 మంది తోడున్నా రావట్లేదు అంటారా మీరు? ఇప్పుడు సింహాన్ని మేము సింగిల్ గా రమ్మన్నా ఆ రోజు చెప్పాం, రాలే. 11 మందితో రండి సింగిల్ తో. పైగా ఇంకో విషయం చెప్తున్నా. మాట్లాడితే ఉల్లి ధర పడిపోయింది, టమాటా ధర పడిపోయింది, మామిడి ధర పడిపోయింది, ఆ ధర పడిపోయింది, ఈ ధర పడిపోయింది అని చెప్తున్నారు. మీ గ్రాఫ్ పడిపోయింది అనే విషయం చెప్పండి ఫస్ట్ పబ్లిక్ లో. ప్రతిపక్షంగా ఫీల్ అయిపోయి మీ గ్రాఫ్ పడిపోయింది, వాళ్ళేమో మీ గ్రాఫ్ పడిపోతుంది అంటున్నారు. వాళ్ళు మా గ్రాఫ్ పడిపోయింది కాదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, సింపుల్ మీకు టెక్నికల్ గా ఒక లాజికల్ పాయింట్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రమ్మంటే ఆయన 2 కండిషన్లు పెడుతున్నాడు. ఒకటి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటారు. అదేం బీరువాలోను ఫ్రిడ్జ్ లోను ఉండేది కాదు ఎత్తుకొచ్చి ఇచ్చేవడానికి. మేము ఇవ్వలేము. పోనీ నాకు టైం ఇవ్వాలి అంటాడు. ఎస్, నీకు టైం ఎంత ఇవ్వాలనేది ముందుగా మేము అగ్రిమెంట్ రాసి ఇవ్వలేము. నువ్వు రా అసెంబ్లీకి, నీకు 1 గంట కాకుంటే ఏమో స్పీకర్ గారు నీ పైన ప్రేమతో 2 గంటలు కూడా ఇవ్వచ్చు రఘురామకృష్ణరాజు గారు. అంతే కదా సార్. ఇప్పుడు నాకు కావాల్సినంత టైం కావాలంటాడు. ఏమో నీ పైన 1 గంట అనేది 2 గంటలు కూడా ఇస్తాడు. కాదు ప్రసాద్ గారు, సేమ్ ఇదే అంశం ఒక 4 రోజుల క్రితం అంబటి రాంబాబు గారు మన డిబేట్ లైవ్ లోనే ఒక మాట అన్నారు. సార్, ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని అగౌరవంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు హేళన చేసి మాట్లాడుతున్నారు, కనీసం మాజీ ముఖ్యమంత్రిని కూడా గౌరవంగా పిలవట్లేదు, ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పేసి వాళ్ళు అగౌరవంగా మాట్లాడుతున్నారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేనే, దాంట్లో డౌట్ ఏం లేదు. నేను మాజీ ముఖ్యమంత్రి అని పిలవమంటే కూడా పిలుస్తాం, తప్పే ఉంది. ముఖ్యమంత్రి పిలుస్తాం సార్. పైగా ప్రతిపక్ష హోదా కావాలి అంటే నేను ఒకటి సలహా ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారికి. ఎస్, ఇది కాన్స్టిట్యూషనల్ కూడా ఫిట్ అవుతుంది. శాసనసభలో నిన్ను ప్రతిపక్ష నాయకుడుగా డిక్లేర్ చేయలేము, ఇవ్వలేము. శాసన మండలిలో నీకు బలం ఉంది, కాకుంటే సభ్యత్వం లేదు. బొత్స సత్యనారాయణ చేత ఆ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి రాజీనామా చేయించి దానికి ఎలక్షన్ వస్తే నువ్వు పోటీ చేసి అక్కడ గెలిచి శాసనసభ మండలిలోకి వెళ్ళామంటే నీకు నువ్వే ప్రతిపక్ష నాయకుడు ఎలక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నీకు పూర్తి మెజారిటీ ఉంది. టెక్నికల్ గా ఫిట్టే కదా, నిన్ను ఎవరు అడ్డుకోరు కదా.
ఆ విధంగా వచ్చి శాసన మండలికి రా, నేను ఎవరు వద్దంటారు? బొత్స సత్యనారాయణ గారి దగ్గర రాజీనామా చేయించు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో శాసన మండలిగా ఎలక్ట్ గా. అంటే అప్పుడు ఎలక్ట్ అవ్వాలంటే పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేసి కంటెస్ట్ చేయాలి కదా, అవసరం లేదా? చేయాలా? చెయ్యి, నీకు ప్రతిపక్ష హోదానే కదా కావాలి. అవును, ప్రతిపక్ష హోదా కావాలంటే పులివెందులకు రాజీనామా చేయి, బొత్సాన్ని కావాల్సి ఇక్కడ నిలబెట్టి గెలిపించుకో. ఏమి నువ్వు కాల్చుకుంటే ఆయన ప్లేస్ లోకి పో, ఎలక్షన్ వస్తుంది కదా నీకు. విశాఖపట్నం లోకల్ బాడీ ఎలక్షన్, లోకల్ బాడీలో నీకు మెజారిటీ ఉంది కదా, ఆటోమేటిక్ గెలుస్తావు కదా. గెలిచి నువ్వు మళ్ళీ శాసన మండలిలోకి వచ్చి నీకు ఎట్లా శాసన మండలిలో మెజారిటీ ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా డిక్లేర్ చేసుకో, అవుతుంది. డిక్లేర్ చేస్తారు. ఇంత రాద్ధాంతం ఎందుకు, ఇంత రభస్ ఎందుకు? ఇప్పుడు మాట్లాడితే ఆయన ఏమంటారంటే విద్యార్థులు ఫీజు ఇవ్వలేదు, ఓజీ సినిమా టికెట్లు పెంచేసినారు, రైతులకు ఇది ధరలు పెంచలేదు, అప్పులు చేసేసినావు, అది చేసినావు, ఇది చేసినావు అని చెప్పి అరుస్తుంటావు కదా ఇంట్లో కూర్చొని. అదేదో అసెంబ్లీకి వచ్చి చెప్పు, మమ్మల్ని నిలదీయమని మేము చెప్తున్నాం కదా. నువ్వు అసెంబ్లీకి వచ్చి నిలదీస్తే మీకు స్టాటిస్టిక్స్ డేటా మొత్తం ఇస్తాం కదా. ఎందుకు ఎందుకు అసెంబ్లీ రాకుండా పారిపోతున్నావు? మాట్లాడితే అన్న సింగిల్ గా వస్తాడు, అన్న పులిగా వస్తాడు, అన్న బీద దూకేస్తాడు. ఇవంతా ఎందుకు నాయన ఈ మాటలన్నీ? బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు నేను 10 నిమిషాల పాటు అడిగితే ఏ ఒక్క దానికి సమాధానం చెప్పకుండా పారిపోతా ఉన్నారు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పేవాళ్ళు. తుర్రుమని పారిపోతా ఉన్నాడు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టారా? ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ పెట్టారా? రైతు అల్లాడుతా ఉన్నారా? అప్పు ఎందుకు చేశారా? ఆదాయం ఎందుకు పడిపోయిందా? జిఎస్టీ వస్తువులు ఎందుకు పడిపోయా? మీరు ఇచ్చిన ఉద్యోగాలు లేదా? మీరు తీసుకొచ్చిన పరిశ్రమ లేదా? అడిగితే ఒక్కదానికి సమాధానం లేదు. కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చేవాళ్ళు. అంటే అసెంబ్లీకి వస్తే చెప్పేది ప్రసాద్ గారు మామూలుగా అయితే చెప్పరా? చర్చా వేదికల్లో గానీ ప్రెస్ మీట్ లో గానీ ప్రశ్నిస్తే చెప్పరా? నేనేం చెప్తానంటే అసెంబ్లీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ హౌస్, కాన్స్టిట్యూషనల్ బాడీ. అదే ఇంట్లో కూర్చొని నీకు నీవే రికార్డెడ్ లైవ్ పెట్టుకునే బదులు అక్కడికి వస్తే మా డేటా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు నేను అడిగిన దానికి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి చదువు ఈ స్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది కాదులే. ఓకే ఓకే సమాధానం చెప్పండి. పిలవకండి, సమాధానం చెప్పడం ఇష్టం లేని వాళ్ళని. ఓకే మేము ఫేస్ టు ఫేస్ నీ ముఖం చూసే సమాధానం చెప్తా. రాబ్బా అసెంబ్లీ కంటే దాంకోని ఆడు ఎక్కడ చెప్పరా సమాధానం? మీరు మీరు సమాధానం చెప్పరా? నీకు నేను చెప్పాను, నాకు నువ్వు చెప్పావు. అసెంబ్లీకి వస్తే అధికార పక్షం సమాధానం చెప్పదా? రైట్, మళ్ళీ మాట్లాడతారండి. మాట్లాడదాం. దయచేసి శేఖర్ రెడ్డి గారు మీరు కాస్త శాంతించాలి. మనతో సింగలేరు వెంకటేష్ గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. సింగలేరు గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. ఏం సార్ రేపు మరి ఓజీ సినిమాకి వెళ్తున్నారా? మీరు కూడా చిరంజీవి గారి అభిమానే అని గతంలో చెప్పారు మీరు ఒక చర్చలో కూడా. చిరంజీవి గారి అభిమానం ఏంటండి? మేము సినిమా అభిమానం చిరంజీవి గారే కాదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానం కూడా. ఖచ్చితంగా వెళ్తాం. ఓకే, 1000 రూపాయలు పెట్టి కొంటున్నారా? ఎట్లా టికెట్? 1000 కాకపోతే 2000 పెట్టుకుంటాం సార్. ఓకే, మరి కమర్షియల్ గా ఏదైతే ఇప్పుడు బ్లాక్ టికెట్ గాళ్ళందరినీ వైట్ చేసి పాట పాడినట్టు 1,20,000 2 లక్షల రూపాయలు లేకపోతే 10 లక్షల రూపాయలు పెట్టి కొనలేకపోవచ్చు. కానీ మా స్థాయికి తగ్గట్టు 1000 రూపాయలు 2000 పెట్టు చూడాలనిపిస్తే చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. ఇప్పుడు హరిహర వేలమల్లు చూసాము, ఇది కూడా అలాగే చూస్తాం. ఎందుకంటే స్వతహాగా 90s కిడ్స్ గా మాకు వేరే వ్యసనం లేదు. మీరు 90s అండి, మీరే 70s కదా. 90s లో ఊహ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సినిమా అనేదే వ్యసనం. అప్పట్లో ఈ ఫోన్లు, ఈ సోషల్ మీడియాలు, ఈ ప్రభావం లేదు కదా. అవును, ఖచ్చితంగా మేమందరం కూడా సినిమా లవర్స్మే. బాలకృష్ణ గారి సినిమాలు కూడా చూస్తాం. సో ఇకపోతే అంటే మీరు ఒక అడ్వకేట్ గా, అనలిస్ట్ గా ఏం చెప్తారు? ఇప్పుడు సినిమా రేపు ఉదయం అంటే ఈవినింగ్ నైట్ 10 గంటలకి, రేపు మార్నింగ్ హడావిడి మొదలైతే లేదా ఈ రోజు నైట్ మొదలైతే రేపు ఈవినింగ్ అయిపోద్ది సార్ సినిమా. అది 1 డే షో. సినిమా బాగుంటే ఇంకొక 4-5 రోజులు ఆడుతుంది. ఇప్పుడేమో 100 రోజులు ఆడే సినిమాలు ఏమి లేవు కదా. కలెక్షన్స్ 10 రోజుల్లో కలెక్షన్స్. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి
ఒక రోజు కలెక్షన్ మాక్సిమం 50% ఆఫ్ ది బడ్జెట్ లాగేస్తారు కాబట్టి అందులోనూ ఉన్న అన్ని స్క్రీన్లో కూడా అతని సినిమానే ఆడుతుంది కాబట్టి ముఖ్యంగా నిర్మాత సేఫ్ అవ్వాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మాట్లాడటం అప్రస్తుతం. అతని ఫేస్ వాల్యూ సినిమాకి ప్లస్ అవుతుంది తప్ప నిర్మాతకి ఏ రకంగా కూడా ఈ సినిమా ఫ్లాప్ అయితే పోయేది పవన్ కళ్యాణ్ గారు కాదు, నిర్మాత. కాబట్టి నిర్మాతను సేవ్ చేసుకునేటువంటి ఒక క్రమంలో ఖచ్చితంగా సినిమా అనేది ఆడాలని సగటు అభిమానులుగా అందరం కోరుకునేటువంటి ఒక వ్యవహారం. ఓకే, సో మరొక అంశం, ఈరోజు శాసనమండలిలో నాగబాబు గారు మొదటిసారి ప్రజా సమస్యల మీద మాట్లాడారు. సో మొన్నటి వరకు కూడా నాగబాబు గారికి పదవిస్తే ఏడ్చిన వాళ్ళంతా ఒకసారి ముక్కును వేలేసుకున్నట్టు లేదా ఈరోజు? ఏముందండి, ఇప్పుడు నాగేంద్ర బాబు గారు ప్రాక్టీస్ చేయకపోయినప్పటికి కూడా ఆయన ఒక లా గ్రాడ్యుయేట్, ఒక లాయర్ ఆయన. కాబట్టి దానికి తగ్గట్టుగా శాసన మండలికి వెళ్ళినా అసెంబ్లీకి వెళ్ళినా ఆయనకి ఏం మాట్లాడాలనే దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది. దాని ప్రకారమే ఆయన రాష్ట్ర పరిధిలో లేనటువంటి విషయాలు, చాలా పెద్ద విషయాల గురించి కూడా చర్చ చేసినటువంటి ఒక పరిస్థితి మనం విన్నాం. ఈ దీర్ఘకాలిక సమస్య, ఇది సుప్రీం కోర్టు దగ్గర నుంచి సాధారణ మున్సిపల్ కోర్టు దాకా ఉన్నటువంటి ఒక సమస్య. నిందితులు, అపరాధం చేయని వాళ్ళు కూడా కేసులు ఎదుర్కొనేటువంటి ఒక పరిస్థితి. అలాగే 100 కేసులు ఉన్నవాళ్ళు లేదా 10 సంఖ్యలో కేసులు ఉన్న వాళ్ళు ఇంకా బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని స్పీడీ ట్రయల్ చేయాలంటే ఇంకా న్యాయ వ్యవస్థలో కొన్ని ఇప్పటికే చాలా పెను మార్పులు వచ్చినాయి. న్యాయదేవత కళ్ళకు ఉన్నటువంటి గంతలు కూడా తీసేయటం జరిగింది రీసెంట్ టైమ్స్లో. అలాగే సిబ్బంది కొరత, నిపుణుల కొరత కొంత ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది కూడా కంప్లీట్గా రిజాల్వ్ చేసుకుంటే ఖచ్చితంగా నాగేంద్రబాబు గారు ఈరోజు శాసన మండలిలో ప్రశ్నించినటువంటి లేదా ప్రస్తావించినటువంటి ఒక అంశానికి ఒక ఫుల్ స్టాప్ పడేటువంటి ఒక మార్గం ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి తన పరిధిలో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా చేసి ముందుకెళ్తుందని ఆశిద్దాం. సో మొత్తానికి నాగబాబు గారు తన యొక్క బాధ్యతని అద్భుతంగా నిర్వర్తిస్తున్నారని సింగళూరు వెంకటేష్ గారు కూడా కీర్తిస్తున్నారు. అద్భుతాలు లేకపోతే అసామాన్యాలు ఏం కాదండి. ఆయనకి ఇచ్చిన టైంలో జెన్యున్ గా ఆయన ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రైజ్ చేయడం జరిగింది తప్ప ఇక్కడ నాగబాబు గారు ఏం అద్భుతాలు చేయలేదు. ఓకే, అలాంటప్పుడు ఇదే సింగళూరు వెంకటేష్ గారు ఏ రోజైనా సరే వైసీపీ 11 మంది శాసనసభ్యులు శాసనసభకు వెళ్ళి మాట్లాడటం లేదని ఎప్పుడూ ప్రశ్నించడం, మరి మీరు ఎప్పుడూ కూడా ఒక అనలిస్ట్ గా మీరు ఎప్పుడు కూడా దాని మీద మీ వాయిస్ ఎప్పుడు రైజ్ చేయలేదు, ఎందుకట్లా? బ్రహ్మనాయుడు గారు మీకు కాస్త మతిమరుపు ఉన్నట్లుంది. మీ డిబేట్ లోనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి నేను. అసెంబ్లీకి వస్తారని చెప్పారా? మొట్టమొదటి వ్యక్తి. రిపీట్ చేయండి, అసెంబ్లీకి వస్తారని చెప్పారా? అసెంబ్లీకి రావాలన్నారా? అసెంబ్లీకి వస్తాడు, అసెంబ్లీలో మాట్లాడతాడు అని చెప్పేసి మొట్టమొదటి వ్యక్తి నేనే. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా అప్పటి వరకు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ లేవు కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. అసెంబ్లీకి వచ్చాడు, అసెంబ్లీకి వచ్చి ఆయన సంతకం పెట్టాడు, ఆయనకి కావాల్సింది ఏంటో ఆయన ప్రశ్నించాడు. అది ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ గారు చెప్పినట్లు అదేమి ఫ్రిడ్జ్ లో లేదు, బీరువాలో లేదు, బయట నుంచి తీసివ్వడానికి అని అన్నట్టుగా ఆయన కూడా అలాంటి తొంటర సమాధానాలు చెప్పినట్టున్నారు. ఆయన బయటకు నడుచుకుంటూ బయటకు వచ్చేసినటువంటి ఒక పద్ధతి మనం అందరం చూస్తున్నాం. ఏమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఆకాశం ఈ విన్ను విరిగి మీ నెత్తి మీద పడుతుందా? ఇవ్వకపోతే ఏమైంది, నష్టం వచ్చిందా చెప్తున్నాడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక కండిషన్ పెట్టాడు, ఏమని, నాకు ప్రతిపక్ష హోదా కావాలి, దానివల్ల నాకు ఒక నెలకు ఒక 100 కోట్ల రూపాయల లాభం వస్తుంది, అదంతా కూడా మీరు అందరూ పంచుకు దొబ్బి తింటున్నారని చెప్పేసి అనలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ప్రభుత్వానికి ఎంత సమయం అయితే తీసుకుంటున్నారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రతిపక్షానికి కూడా అంత సమయం కావాలి అని, దానికి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇదేమి విచిత్రమో లేకపోతే ఈ భారతదేశ చరిత్రలో జరిగింది కాదు, ఇప్పటి వరకు జరిగింది అయితే కాదు. బీజేపీలో జరిగింది కదా, బీజేపీ వారికి 2 సీట్లు ఉన్న వాళ్ళకి కూడా ఢిల్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా ఆనాటి ప్రభుత్వం. జయప్రకాష్ నారాయణ గారు గుర్తున్నారు కదా, లోక్సత్తా పార్టీ పెట్టి కుక్కట్పల్లి నుంచి ఎమ్మెల్యే అయ్యి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీకి వెళ్ళి ఎంత అద్భుతంగా ప్రజా సమస్యల మీద మాట్లాడారు ఆయన ఒక్కడే కదా. ఆయన మరి జగన్ గారు ఎందుకు మాట్లాడగలిగాడు? ఆయన ఆ రోజు ప్రతిపక్ష నేతను చేశారా ఏంటి? నో, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండాల్సినటువంటి అర్హత ఆయనకి లేదు. అంటే ఆయన ఒక్కడే ఒంటరి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఒంటరి అయితే మీరు అన్నది కరెక్ట్. ఈ రోజు రాష్ట్రంలో మరొక పార్టీ ఉందా? కూటమి పార్టీలు వర్సెస్ వైసీపీ పార్టీ, మరొక పార్టీ లేదు కదా. టెక్నికల్ ఆస్పెక్ట్ లో ఇవ్వచ్చు. ఇస్తే ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బయట ఎలా అయితే
తిరిగి ప్రజల్లో మమేకం అవుతున్నాడో అసెంబ్లీలో కూడా తన గణాలని వినిపించి ప్రజల్ని ఆకట్టుకునేటువంటి ఒక ప్రమాదం కూటమికి పొంచి ఉంది కాబట్టి ఇచ్చేటువంటి ధైర్యం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చినంత మాత్రాన కూటమికి వచ్చే ఆ 164 మందిలో 163 మంది సభ్యులు ఉన్నటువంటి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి 11 మంది సభ్యులను పెట్టుకుని ఏం చేయగలుగుతాడు? ఏం చేయగలుగుతాడండి? ఏమన్నా మీ మీద పడి ఏమన్నా ఫిజికల్ గా ఏమన్నా అజాల్ట్ చేయగలుగుతాడా? అదేం కాదు కదా. అతను తనకు కావాల్సిన టైం అడుగుతున్నాడు. సరే, దానికి కూడా ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను చూసో లేకపోతే తనకు తాను మారు, సరే నాకు మొహానికి ప్రతిపక్ష హోదా కూడా అవసరం లేదు, నాకు స్పెసిఫిక్ గా టైం ఇస్తాము అని చెప్పేసి అని స్పీకర్ గారిని హామీ ఇవ్వమని చెప్పండి, నేను సభకు వస్తానని అంటున్నాడు. ఇప్పుడు సార్ ఇవన్నీ జరిగేటట్టు కనపట్లేదు, వాళ్ళు ఇచ్చేటట్టు కనపట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళేటట్టు కనపట్లేదు. సో ఇక మనం ఏం చేస్తుంది? ఇది మన దౌర్భాగ్యం. ఇప్పుడు అధికార పార్టీ ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి లేదు, కనపట్లా. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఆయన అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి కనపట్లేదు. ఏం చేస్తాం? వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడతారు, ఈయన రోడ్ల మీద తిరుగుతూ ప్రెస్ మీట్లు పెట్టుకుని మాట్లాడతారు, మనం డిబేట్ లో చర్చించుకుంటాం. ఆబ్వియస్ గా అంతే కదా. రైట్. ఇప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తులు ఉదారంగా ఉండాలండి. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉదారంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అమ్మో లేదు మేము ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి మా బట్టలోడు తీసి ఎండగడతాడు అని చెప్పేసినటువంటి ఒక భయం ఉందనుకోండి, ఖచ్చితంగా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రభుత్వాన్ని దడదడలాడిస్తాడని భయంతో వాళ్ళు ఇవ్వట్లేదు అంటారు. బయట ఉండి దడదడలాడించట్లేదా? ముచ్చెమటలు పట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాసేపు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో లేడు అనుకోండి, కూటమిని ప్రశ్నించే మగాడు ఎవడన్నా ఉన్నాడా? కూటమిని ప్రశ్నించే మగాడు ఈ రాష్ట్రంలో ఏ పార్టీ వాడైనా ఉన్నాడా? ఎందుకు లేరు? చాలా మంది ప్రశ్నిస్తున్నారు కూటమిని. నువ్వు నేను ప్రశ్నిస్తే ఎవడో పట్టించుకోడు. రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టి అద్భుతంగా ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏముందండి? ఆయన కూడా చర్చా వేదికల్లో ప్రెస్ మీట్ లో ప్రశ్నిస్తున్నాడు, కోర్టులో కేసులు వేస్తున్నాడు. మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని ఒక పార్టీ పెట్టాడు. ఆయన కూడా జగన్ గారు ఎట్లా ప్రశ్నిస్తున్నాడో టీవీ చర్చా వేదికల్లో అదే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇద్దరికి పెద్ద సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి లిబరేషన్ కాంగ్రెస్ విజయ్ కుమార్ కి జగన్మోహన్ రెడ్డికి సమానం అంటున్నావు చూడు మీరు. ఇదే సమస్య. రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రికి విజయ్ కుమార్ కి తేడా తెలియకపోతే ఇక మనం ఏం చదువుకున్నట్టు? మన సమాజాన్ని అంటే ఒక మాజీ ఐఏఎస్ అధికారి మీ దృష్టిలో ఆయన మాట పెద్ద వాల్యూ కాదంటారు. ఏమి సాధించాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధించారు? 153 ఎవడి కాళ్ళు పట్టుకోవాలా నీకు అర్థం అవుతుందా? బ్రహ్మనాయుడు 21 సీట్లకు పోటీ చేసి నేను 100 కొట్టా అంటున్నాడు ఇంకో పెద్ద మనిషి. మీలాంటి వాళ్ళు కనీసం చదువుకున్న విజ్ఞానం చెప్పాలి కదా. 175 సీట్లలో 21 పోటీ చేస్తే నువ్వు 100 కొట్టినట్టు కదరా స్వామి అని చెప్పేసరి 100% స్ట్రైక్ రేట్ గారికి చెప్పాలి కదా. మనం చెప్పం. 175కి 175 పోటీ చేసి 11 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేని వాడికి ఏమి మర్యాద ఇస్తాం మనం? విజయ్ కుమారును, జడ శ్రవణ్ కుమారును, అక్కడ ఎవరో ఒక ఆయన ఇంకో జడ్జి గారు కాదు నేను చెప్పిన దాంట్లో భావం ఏంటి? మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నిస్తే మీరు వినండి సార్, వినండి. ప్రజల డబ్బులు జీతాలుగా తీసుకుంటూ అసెంబ్లీకి వెళ్లకుండా చర్చా వేదికలోనూ ప్రెస్ మీట్లను ప్రశ్నించేటువంటి శాసనసభ్యుడు ఒక మాజీ ఐఏఎస్ అధికారి పార్టీ పెట్టి ఆయన మాట్లాడేది రెండింటికే తేడా లేదు. ఆయన కూడా నేను ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు. ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కూడా నేను ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు. రెండు ఒకటే. మీరు అర్థం చేసుకోండి. మీకు ప్రేమ ఉంటే ఉందేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద, మీకు వ్యక్తిగతంగా ప్రేమ ఉంటే ఉందేమో ఆయన మీద, దానికి ఏం అబ్జెక్షన్ లేదు. ఆయన ఒక పార్టీ పెట్టాడు మాజీ ఐఏఎస్ అధికారి. సస్పెండ్ చేసి మాట్లాడు. అక్రమంగా సాలరీలు తీసుకుంటున్నారంటే సస్పెండ్ చేసి మాట్లాడు. అంతేగాని ఎందుకు చేతగాని మాటలు మాట్లాడతారు? రావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా భార్యని మీరందరూ అనరాని మాటలు అన్నారు, నేను ఇక నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను రానని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయాడు. మరి ఆ రోజు చెప్పలేదే నువ్వు ఈ మాట? సరే సమయం లేదు. అదేంటి మాకు వచ్చేప్పటికి సమయం ఉండదా? బ్రహ్మనాయుడు గారు మేము అడిగేటప్పటికి చంద్రబాబు నాయుడు గారికి లేనిటువంటి ఒక నిబంధన జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. సస్పెండ్ అంటే చేయండి సార్. సస్పెండ్ చేయడం చేత కదా మీకు?
అది అలా అడుగు నువ్వు బ్రహ్మనాయుడు. నువ్వు కరెక్ట్ గా ఇప్పుడు అడుగుతున్నావు. సస్పెండ్ చేయమని గెలిస్తే మళ్ళీ లోపలికి వస్తాడు, లేకపోతే అటు నుంచి హిమాలయాలకు పోతాడు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి, లేకపోతే సస్పెండ్ చేయండి. అంతేగాని జనాలను చంపుతారు. ఇస్తే ఇవ్వండి ప్రతిపక్ష హోదా, లేకపోతే సస్పెండ్ చేయండి. మీరేమో మేము ఇవ్వమంటారు, ఆయనేమో మేము రానంటాడు. వెంకటేష్ గారు లాంటి వాళ్ళేమో వారికి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చింది. బ్రహ్మనాయుడు గారు నోటికి వచ్చింది నేను మాట్లాడతాం. బ్రహ్మనాయుడు గారు మీరు అడిగిన దానికి రీజనింగ్ గానే చెప్పాం. నోటికి వచ్చింది మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు అని చెప్పేసి ఒక ఆయన మాట్లాడాడు. ఇప్పుడు మంత్రిగా ఉన్న ఆయన అలాంటి నోటికి వచ్చినట్టు మాట్లాడటం. వినండి వెంకటేశ్వర గారు వినండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీలో 4 సంవత్సరాలు పోరాటం చేసి చివరి 1 సంవత్సరం ఒక సవాలు విసిరాడు. ఏమని? మళ్ళీ అసెంబ్లీకి రావడం అంటూ జరిగితే ముఖ్యమంత్రిగానే వస్తానని సవాలు విసిరాడు. ముఖ్యమంత్రిగా వచ్చాడు. అదే సవాల్ని జగన్మోహన్ రెడ్డి గారు రేపు అసెంబ్లీకి వచ్చాయి మళ్ళీ నేను అసెంబ్లీకి ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పి ఒక సవాల్ విసిరేసి వెళ్ళిపోమనండి. దానికైనా సిద్ధం. సవాల్ మా నాయకుడు సవాల్ విసిరాడు. ఇప్పుడు మీరు చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి. ఆయన సమకాలీకుడు కాబట్టి వింటాడు. ఏలూరు ప్రసాద్ గారు నేను మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చేస్తుంది? సప్తగిరి గారు మీరు కంక్లూజన్ ఇచ్చేసేయండి, సమయం లేదు. నెక్స్ట్ శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సప్తగిరి గారు మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను వస్తానని ఛాలెంజ్ చేసి వెళ్ళమంటారు మీరు, అంతేనా? అంతే. సవాల్ రమ్మనండి, వచ్చి విసిరేసి వెళ్ళిపోమనండి. శేఖర్ రెడ్డి గారు సార్ అసెంబ్లీలో ఉండేది సవాళ్ళు చేసుకోవడానికి, మీసాలు చెప్పడానికి, తొడలు కొట్టడానికి సినిమాలో చేసినట్టు. మిసాలు చెప్పడానికి, తొడలు కొట్టడానికి, సవాళ్ళు విసరడానికి అసెంబ్లీ ఉండేది. అసెంబ్లీ ఉండేది ప్రజా సమస్యలను చర్చించడానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజా సమస్యల గురించి అసెంబ్లీ గురించి చెప్పాలి. ప్రజలు 11 స్థానాలకు ఎందుకు పరిమితం చేశారనేది ఒకసారి ఆలోచించుకోండి. మీరు అసలు అసెంబ్లీలో మీరు మాట్లాడిన భాష, మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఆనాడు ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడిన భాష నీచమైన భాష. దానికి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చిరుమందహాసం, వికటాటహాసాలు అవన్నీ ప్రజలు గమనించే ఈ రోజు మిమ్మల్ని ప్రజలు చిత్కరించుకున్నారు. ఆ భాష ఏదైతే ఉందో అవన్నీ కూడా మంచి భాష. ఈ రోజు లోకేష్ మండలి సాక్షిగా మాట్లాడిన ఒక మహిళ వరదు కళ్యాణి గారికి సమాధానం చెప్తూ పీకుడు భాష మాట్లాడే మంచి భాష, అద్భుతమైన భాష. గ్రాంధికం మాట్లాడారు ఆయన. సార్ మీరు ఈ రోజున మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు మీరు చెప్తే వినే పరిస్థితుల్లో మేము ఉన్నాం. మీ కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, లేకపోతే రోజా గారు. జనసేనలో ఉన్నటువంటి నాగబాబు గారికి అవకాశం రాలేదు. ఆయన అవకాశం వచ్చినా అలా మాట్లాడే వ్యక్తి కాదు. కానీ మీరు లోకేష్ బాబు గారు మాట్లాడారు కాబట్టి పీకుడు భాష మీరు చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడుతున్నారు అప్పుడు ఒక్క అన్నారు మీరంతా. ఇప్పుడు సార్ ఒక్క నిమిషం సార్ బ్రహ్మనాయుడు గారు సార్ నేను బేసికల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అన్న వ్యక్తి ఓడిపోయినప్పటి నుంచి కూడా సార్ ప్రెస్ మీట్ పెట్టి దాదాపుగా 2.5 గంట పాటు ప్రతి సమస్యని ఆధార సహితంగా ఆధారాలు చూపెడుతూ ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వాన్ని ఎండగట్టడం జరుగుతుంది సార్. గత 16 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ కి ఏ ఒక్క ఆధార సహితంగా సార్ డాక్యుమెంటల్ ప్రూఫ్ చూపిస్తూ ఆయన అడిగిన ఏ ఒక్క ప్రశ్నకైనా వీళ్ళు సమాధానం చెప్పగలిగారా? సూటిగా అడుగుతున్న సమాధానం చెప్పగలిగారా? ఆయన ఏ ప్రశ్న అడిగినా వివేకానంద రెడ్డి గారి మర్డరు, తల్లి చెల్లి భారతి మేడం గారిని తీసుకొస్తారు సిగ్గు లేకుండా, నిస్సిగ్గుగా. మీ ఇంట్లో వాళ్ళేనా? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వివేకం సినిమా తీశారు. భారతి మేడం గారి క్యారెక్టర్ ఏం చేశారా? అమరావతి ఫైల్స్ సినిమా తీశారు. భారతి మేడం గారిని ఏం చేశారా? 2 పత్రికలు, అవి పత్రికలు పట్టిన పేడ. భారతి రెడ్డి గారి గురించి నీచంగా రాస్తారు. అది అయిపోయిన తర్వాత భారతి మేడం గారు చేసేస్తే మళ్ళీ చివరిలో ఎక్కడ వెనకల్లా చిన్న ఇంత ఎడ్డింగ్ వేస్తారు సార్. ముందు రోజు మాత్రం బ్యానర్ ఎడ్డింగ్ సవరణ భారతి రెడ్డి గారి ఈవిడ కాదు అని 100 మేం పేజ్లు. ఐటీడీపీ లోకేష్ ఆధ్వర్యంలో భారతి మేడం గారి క్యారెక్టర్ ని మేము ఏ రోజైనా స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి అరెస్ట్ అయితే మేము ఏ రోజైనా భువనేశ్వరి గారు పగ్గాలు చేపడుతున్నారు, బ్రాహ్మణి గారు పగ్గాలు చేపడుతున్నారు అని చెప్పి మేము మాట్లాడామా? మా సంస్కారం ఈ రోజు మీకు అధికారం ఉంది కదా అని చెప్పి ఎన్నాళ్ళ నుంచి ఆ భారతి రెడ్డి గారు మేడం గురించి మాట్లాడేది మీరు.
వివేకం అనే సినిమా ఎవరైనా తీసింది? అమరావతి ఫైల్స్ ఎవరైనా తీసింది? భారతీరెడ్డి గారికి అక్రమ సంబంధాలు అంటగడుతూ సినిమాలు తీసింది ఎవరైనా? మీరు కాదా? మీరు ఈ రోజు ఆడవాళ్ళ గురించి, తల్లుల గురించి, స్త్రీల గురించి మాట్లాడతారా? సిగ్గు లేదా? రేపు అధికారాలు మారవా? మారినప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొస్తే ఇలాగే ఒప్పుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఏ రోజైనా స్త్రీలను అవమానించడం చూసారా? ఎవరినైనా ఇలా సినిమాలు తీపడం చూసారా? ఇలా ఆడవాళ్ళ మీద రాపించడం చూసారా? ఆగండి సార్, రామ్ గోపాల్ వర్మ గారు సినిమాలు తీశారు. బ్రహ్మణి గారికి, భువనేశ్వర్ గారి క్యారెక్టర్ అసోసియేట్ చేశారా? అక్రమ సంబంధాలు అంటగట్టారా? ఛాలెంజ్ చెప్పండి. సో ఇలా కాకుండా లోకేష్ గారి క్యారెక్టర్ దిగజార్చలేదా? సార్ నేను మీ ఛానల్ ద్వారా చాలా మందికి చెప్తున్నాను సార్, ఎవరెవరైతే గుర్తుపెట్టుకోండి సార్, ఎవరెవరైతే పత్రికా అధినేతల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి అందరికీ చెప్తా ఉన్నాం, ఎవరెవరైతే మా నాయకుడు సతీమణి గారు అయినటువంటి భారతీరెడ్డి గారి క్యారెక్టర్ ఈ రోజు అసోసియేట్ చేస్తున్నారో, అధికారాలు కాలచక్రం గిర్రం తిరిగిన రోజు ఎవరు అసాసినేట్ చేశారా? గంగూరు పెడుతున్నాడు ఆయన, ఎవరు తిట్టారయ్యా బాబు? చాలా తప్పు అది.